కేసీఆర్ గారి మొదటి నుంచి బీఆర్ఎస్ మొదటి నుంచి ఉంది. ఎట్లా ఒక ఫినిక్స్ పక్షి బూడిద నుంచి మళ్ళీ తిరిగి లేస్తుందో తప్పకుండా అట్లా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి మీ ఆశీర్వాదంతో 2028లో తిరిగి మళ్ళీ వస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మీరందరూ మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి, మా ప్రాంతం నుండి ఒక సోదరుడు వచ్చాడు అని చెప్పి మాతృభూమి మీద ఉన్న మమకారంతో తరలి వచ్చినందుకు మీ అందరి మంచి మనసుకు హృదయపూర్వకంగా వందనం. కాలాలు మారుతున్నా మూలాలను మర్చిపోకుండా జనని జన్మభూమిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీకు అభివందనం. మరి మలేషియా గడ్డ మీద తెలంగాణ పరిమళాలను వెదజల్లుతున్న మా మిత్రులందరికీ సలాం. పుట్టిన నేలను తలుచుకుంటేనే ఒక పులకింత. పరదేశంలో ఉంటూ మన ప్రదేశం వాళ్ళంతా ఒక్కచోట కలిసి ఇందాక ఆడుతూ పాడుతూ, మరి నేను నా భార్యకి చెప్తా ఉన్నాను, మలేషియన్ అమ్మాయిలు కూడా మన తెలంగాణ పాటల మీద ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటే అదొక ఎంతైన అనుభూతి. ఏ దేశం ఎక్కినా, ఏ పీఠం ఎక్కినా ఉన్న ఊరును కన్న తల్లిని ఎన్నడూ మర్చిపోలేము. మన ఊరు తెలంగాణ, మన తల్లి తెలంగాణ. ఖండాలు దాటి వెళ్ళినా, సప్త సముద్రాలు దాటిపోయినా పిల్లలు ఎప్పుడు తల్లి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే తెలంగాణ గడ్డ మీదనే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రదేశంలోనూ తెలంగాణ బిడ్డల మధ్యనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని, ఆప్యాయంగా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా గత ఏడాది అమెరికాలోని డాలస్లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకున్నాం. ఈసారి మలేషియా తెలుగు కమ్యూనిటీ మధ్యన, తెలంగాణ కమ్యూనిటీ మధ్యన ఈ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ప్రవాసులు కాదు, ప్రతి క్షణం తెలంగాణ తల్లి హృదయ నివాసులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రం పుట్టిన రోజు, తెలంగాణ సంఖ్యలు తెంచుకున్న రోజు, స్వరాష్ట్రమై స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు, ఎన్నో దశాబ్దాల ఎదురు చూపులు ముగిసి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఎదురైన శుభదినం. తమ ఊపిరి వదిలి పోరాటానికి ఊపిరిలుదిన అమరులను ఈ సందర్భంగా మనం స్మరించుకోక తప్పదు. అసలు ఇక్కడ ఈరోజు ఇంతమందిని ఒక సెలవు దినం పిల్లలతో సహా ఇక్కడ కలుసుకుంటున్నామంటే ఎవరు మనం, ఏంది మన మధ్యన అనుబంధం, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివాహ నది నీళ్లతో తడిసిన మాగాణంలో వేల సంవత్సరాల కిందట మొదలైంది మన కథ. తెలివాహ అంటే గోదావరి నది. ఆ తెలివాహ ఒడ్డున ఉన్న